ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. విజయవాడలో క్యాంప్ ఆఫీసులో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. పలు అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అమరావతి బ్యూరో సాంబశివరావు జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, సమావేశం కొనసాగుతోందా? ప్రధానంగా ఏ అంశాలపై సమీక్షిస్తున్నారు? సతీష్, ఏదైతే ఆర్డబ్ల్యూఎస్సి, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం విజయవాడ క్యాంపు కార్యాలయంలో తన యొక్క ఛాంబర్ వద్ద మాత్రం వీరందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డబ్ల్యూఎస్ నిధుల పైన, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాలతో ఉన్నటువంటి నిధులు, వాటిని గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఇప్పటి వరకు ఖాతాల్లో ఏ విధమైనటువంటి నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారు, ఇంకా ఎంత మేరకు స్థానికంగా పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి, పంచాయతీలు ఏ విధంగా నడుస్తామని, ఆర్డీఎస్ లో అసలు ఏ విధమైనటువంటి అంటే మంచినీటి సమస్య కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వాటికి సంబంధించి ఎటువంటి సేకరణలు చేశారు. అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇక మీదట అంటే శానిటేషన్ పరిస్థితి కూడా ఉంటుంది పంచాయతీల్లో, వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు. ఇట్లా అనేక అంశాలపైన, పొల్యూషన్ పైన కూడా ఆయన చర్చలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఉన్నతాధికారులందరినీ కూడా రమ్మంటుందంటే వారందరూ కూడా తమ వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని ఫైల్ రూపంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎక్కడా కూడా రానున్నటువంటి రోజుల్లో మురుగు నీరు అనేది నిలవబడకుండా, అదేవిధంగా పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులు ఎక్కడికి బయటికి పోకుండా, వేరే వాటికి వినియోగించకుండా గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం వాడే విధంగా వాళ్ళు సూచన అయితే చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చేటటువంటి 15 ఫైనాన్స్ నిధులు కావచ్చు, ఇలా నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సత్వరం రాగానే వాటిని సక్రమంగా ఉపయోగించాలని, వేరే వాటికి మాత్రం నిధులు మళ్లించుకోకుండా ఉండాలని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతున్నాయో ఆ తప్పిదాలు మరలా జరగకుండా ఉండాలని, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అంతా కూడా తమ వద్ద తీసుకురావాలంటూ కూడా అటు అధికారులకైనా ఆదేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో ఆయన ఏ భాగాల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు కావాలని ఆయన అడగడంతో వీలైనంత వరకు ఇప్పుడు వారి దగ్గర సేకరించినటువంటి సమాచారం వరకు అధికారులు అయితే కొంతమేరకు తమ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నాయో నిధుల యొక్క ఏ విధంగా ఎవరెవరికి నిధులు వెళ్ళి, ఎక్కడి నుంచి నిధులు వెళ్ళి వాటి సమాచారాన్ని అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిపైన పూర్తిగా ఆడిట్ కూడా చేయాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ఎవరెవరు ఏ అధికారులు అయితే గత ప్రభుత్వంలో డబ్బు వేస్ట్ అవుతున్నా సరే పట్టించుకోకుండా ఉన్నారో వారి పైన కూడా కఠినంగా చర్యలు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారి సమావేశం అయితే మాత్రం వాటి వేడిగానే చదువుతుందని మాత్రం మనం చెప్పాలి. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు.